గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఎవరికైనా వాత రోగం వస్తే అటువంటి వాడి కళ ఫలించదు. పిత్తకం అంటే పైత్య రోగం, కొందరికి పైత్యం అనే ఒక రోగం ఉంటుంది. ఈ పైత్య రోగం వచ్చిన వాళ్ళ కళలో కూడా ఫలించవు. అసలు కలియుగంలో అందరికీ అంతో ఎంతో పైత్యం ఉంటుంది. ఈయనకో పైత్యం, ఇంకోటికో పైత్యం, అందరికీ ఏదో పైత్యం ఉంటుంది కదా. వాత పైత్య రోగములు ఉన్న వాళ్ళ కళలని అనువర్చేయంటే విడిచిపెట్టేయండి. చింతితంచ అంటే ఆలోచన చేసిన వస్తువు కళ్ళలోకి వస్తే కూడా దాన్ని విడిచిపెట్టేయండి అన్నారు. అనగా ఏమిటనమాట, ఇప్పుడు మన సురేష్ రెడ్డికి ఓ అందమైన క్రేత అనే కారు కనపడింది. సిఆర్ఏ టీఆర్ఏ కారు రోడ్డు మీద కనపడింది. ఈయనకి ఆ కారు మీద దృష్టి పడింది. ఆ కారు ఓనర్ ఎవరో తెలియకపోయినా ఈ కారు బాగుంది, ఈ కారు ఓనర్ నాకు ఈ కారు పట్టుకొచ్చి ఇస్తే బాగుండు అని ఒక ఆలోచన వచ్చింది. క్రేట క్రేట అని రాముడి బదులు అనుకుని నిద్రపోయాడు. ఆ రాత్రి ఒక కళ వచ్చింది కానీ ఆ కళలో ఆ కారుకి సంబంధించిన ఒక ఆయన ఎవరో ఓనర్ యాత్రేయో లేకపోతే ఇంకొక దాశరథో కల్లో కనబడి, నాయన సురేషు ఈ క్రేతా కారుని నీకు సమర్పిస్తున్నాను అని కల్లో కనబడ్డాడు. కానీ ఈ కళ ఫలించదట. ఎందుకని చింతితంచ దాని గురించి ఆలోచించాడు ఆయన. పగలంతా కారు కారు అని బేరమని నిద్రపోయాడు కదా, అందువల్ల రాత్రి కారు కళ్ళలో కనబడి ఎవరో ఇచ్చినట్టు వచ్చినా అది ఫలించదు. కానీ ఆ కళ ఎప్పుడు ఫలిస్తుంది? ఈయన అసలు దేని గురించి ఆలోచించలేదు, రామా అనుకుని నిద్రపోయాడు. అప్పుడు కళ్ళలో ఎవరో కనబడి నీకు అద్భుతమైనటువంటి ఫోర్డ్ కారు ఎందుకులండి ఈ మధ్య కంపెనీ ఎత్తేసారు, ఏదో మంచి మారుతి కారు లేకపోతే ఇంకో కారు కల్లో ఆయనకి ఎవరో ఇచ్చినట్టు వస్తే ఆ తర్వాత ఆయనకి మెరుగు వస్తే గ్యారంటీ కారు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన కారు గురించి ఆలోచించలేదు కనుక. ఆలోచించకుండా తన ఎంత తాను కల వస్తే ఆ కళ బాగా ఫలిస్తుంది. మనవాళ్ళు ఏం చేశారు, రాముడి గురించి ఆరోగ్యవంతులై ఆలోచించారు, రాముడిని నిరంతరం తలుచుకున్నారు, రాముడు రావాలని మానసిక ఆరోగ్యంతో ధ్యానం చేశారు. అందువల్లే రాముడు ఎప్పటికైనా మన దగ్గరకు వచ్చి బాలరాముడిగా అయోధ్యలో కొలువయ్యాడు. 5,000 సంవత్సరముల తర్వాత వచ్చిన ఒక అపూర్వ ముహూర్తంగా దీని గురించి గర్గ సంహిత చెబుతున్నది. అటువంటి ముహూర్తంలో, అభిజిత్ ముహూర్తంలో రాముడు బాలుడిగా ఎందుకున్నాడని కొందరికి అనుమానం వచ్చింది. పట్టాభిషేకం పొందినటువంటి రాముడు వార్ధక్యంలో ఉన్న రాముడైతే తొందరగా అవతారం సాధించి పెడతాడు, కానీ బాలుడికి ఎప్పుడు అభివృద్ధి ఉంటుంది. అందుకే కవులు ఎవడైనా గొప్పవాడైతే వాడి బాలసూర్య నిభహ అన్నారు. అందుకే సుందరకాండలో కూడా బాల దివాకరుడని పోల్చారు తప్ప ఇది ఆంజనేయుడిని ముసలి దివాకరుడు అనలేదు. ఎందుకని ఉదయిస్తున్న సూర్యుడికి అభివృద్ధి ఉంటుంది, అదే సాయంకాలపు సూర్యుడు ఇస్తే అస్తమిస్తాడు. అందుకని బాలరాముడిగా ఉంటే ఈ భారతదేశమునకు అభివృద్ధి తప్ప ఏనాటికి పతనం ఉండదు. ఒకనొకప్పుడు 4 సముద్రముల మధ్యలో ఉన్నటువంటి ఈ భూమండలం అంతా ఆర్యావర్త దేశమే. ఒకప్పుడు కేవలం భారతదేశం. మన వాళ్ళు ఏ మార్గంలో ఉన్న ఇతరులకు అన్యాయం చేయరండి. కానీ వాళ్ళు అలా కాదు, ఇతరుల ఆలయాలు కనపడితే పడగొట్టడం వాళ్ళ లక్షణం. అలాంటి వాళ్ళలో 500 ఏళ్ల క్రితం ఈ దౌర్భాగ్యుడు బాబర్ అన్నవాడు వచ్చి రామజన్మభూమిలో రాముడి ఆలయం పడగొట్టి దాని మీద వేరే గుమ్మటం కడితే దాన్ని 92లో మన వాళ్ళంతా విజృంభించి ఒక్కొక్కడు ఒక ఆంజనేయుడు అయిపోయి గుర్రపాలతోటి కర్రతో పడగొట్టేశారు. నాకు నమ్మకం ఏంటంటే మన వాడు తలుచుకుంటే, అందులో తెలుగువాడు తలుచుకుంటే ఇంకా సరే అనుకోండి. తెలుగువాడు ఇప్పటికి కూడా అలాగే భాగ్యనగరంలో పాత బస్తీలో వీళ్ళంతా కూడా అక్కడ కూడా గుడి కార్యక్రమం చేస్తున్నారు. నాకు ఆ దృశ్యం ఇప్పటికీ కళ్ళ ముందు కనపడుతున్నవాడు 92 దృశ్యం. కొన్ని కర్రలతో పొడి చేసి పడగొట్టారు దాన్ని. అసలు కర్రతో ఏదైనా చేయగలరా? చేయగలిగారంటే ఆనాడు రాముడు సేతువు కడుతున్నప్పుడు వానరులు కర్రలు కత్తులు చెట్లు రాళ్ళు పట్టుకొచ్చి బ్రిడ్జి కట్టినట్టుగా వీళ్ళు దాన్ని పడగొట్టి ఆ స్థానంలో ఈ రాటికి ఈ ఆలయం వచ్చేలా చేశారు. రామచంద్రుడు అంటేనే 16 గుణములు కలిగిన వాడు. ఆయన అవతారం ధర్మ సంస్థాపన కోసం. రాముడు అనే శబ్దంలోనే, శ్రీరామ అనే శబ్దంలోనే ధర్మం ఇమిడి ఉన్నది. మీరు నేను చెప్పడం కదండోయ్. మారీచుడు ఒక నీచుడు ఉన్నాడు. సుబాహుడు, మారీచుడు తాటక పుత్రుడు. వాడు దండకారణ్యం మొదలైనటువంటి అడవుల్లో ఉండేవారు. విశ్వామిత్రుడు లాంటి మహానుభావులు యజ్ఞములు చేస్తుంటే యజ్ఞములు పాడు చేసేవారు. వాడికి యజ్ఞములు అంటే పడదు. యజ్ఞగుండాల్లో మలమూత్రాలు విసర్జించి
రక్త మాంసాలు వర్షించి యజ్ఞం పాడు చేసేవారు వారు. ఈ యజ్ఞాన్ని రక్షించడం కోసం విశ్వామిత్రుడు స్వయంగా దశరథుడి దగ్గరికి వచ్చాడు. విశ్వామిత్రుడు తలుచుకుంటే ఆ మాత్రం యజ్ఞం రక్షించుకోలేడా? కాదు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాముడి అవతార లక్ష్యం లోకానికి తెలియజేయడం కోసం దశరథుడి దగ్గరికి వచ్చి, దశరథ మహారాజా, నేను గొప్ప యజ్ఞం తలపెట్టాను లోకరక్షణ కోసం. ఆ యజ్ఞం సరిగ్గా పూర్ణాహుతి జరుగుతున్నప్పుడల్లా సుబాహుడు మారీచుడు అనే రాక్షసులు, రావణుని అనుచరులు, తాటక పుత్రులు వాళ్ళంతా అక్కడికి వస్తున్నారు. ఆ యజ్ఞగుండంలో మలమూత్రాలు, రక్త మాంసాలు వర్షంగా కురిపించి యజ్ఞం పాడు చేస్తున్నారు. యజ్ఞ దీక్షలో ఉన్నవాడికి కోపం రాకూడదు. ఒత్తప్పుడు కోపం రావచ్చు, కానీ ఇలా వేదిక మీద మేము పురాణం చెబుతున్నప్పుడు ఎవరిని తిట్టకూడదండి. పూజలో ఉన్నప్పుడు, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు, ఏకాదశి ఉపవాస వ్రతం చేస్తున్నప్పుడు, ఇలాంటి కాలంలో ఎవడికి వాడితే వాడికి నమస్కరించకూడదు, కోపం పొందకూడదు అని నారద పురాణం కూడా చెబుతారు. కితవం భిన్న మర్యాదం శయానం నాభివాదయేత్. జోదవాడేవాడికి ఎప్పుడూ నమస్కారం చెయ్యరాదు. జోదవాడేవాడిని యజ్ఞ దీక్షలో కూర్చోబెట్టకూడదు. అందుకని పేకాట చేతితో పట్టుకున్నాడా వాడు కనపడితే మా గురువు గారు చెప్పారంటో నారద పురాణంలో ఉందిట, నీకు దండం పెట్టమని మొహం మీద అనద్దు, కానీ దూరంగా తప్పువాడు వాడి ఏడుస్తాడు లేరుపురు వాడు. భిన్న మర్యాదం, వేద మర్యాదలకి వ్యతిరేకంగా నడుచుకునేవాడు, శయానం నిద్రపోతున్నవాడు, ఇటువంటి వాళ్ళకి నమస్కరించకూడదు. మమంతం నాభివాదయేత్తు అంటే డోక్కుంటున్నవాడు, తిండికి పోయో లేక గ్యాస్ సిలిండర్లో వచ్చి కక్కుకుంటున్నాడే, అలా వాంతి చేసుకున్న వాడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయకూడదు. అయినా డోక్కుంటుంటే దండం పెట్టండి, అప్పుడు వెళ్ళి అలాంటి వాడికి నమస్కారం చేయకూడదట. వాడిని పుణ్య కార్యక్రమాల్లోకి పిలవకూడదు. ఆ సమయంలో ఇందాక చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో యజ్ఞ దీక్ష, అర్చన, పూర్ణాహుతి ఇటువంటి కార్యక్రమాల్లో ఉన్నవాడు మాట వరుస కూడా కోపగించకూడదు. దేవాలయంలో దర్శనానికి వెడుతున్నప్పుడు భక్తులను చూచి కోపగించకూడదు. ఓ పక్కన గుళ్ళో దర్శనానికి వెడుతుంటే నడవండి నడవండి అని తిడుతూ ఉంటాడు ఆ పక్కన ఒకడు. వాడు వచ్చే జన్మలో 4 సార్లు గాడిద అయిపోడతట్ట, 5 సార్లు కుక్క అయిపోడతట్టనే అనలేదు. అందువల్ల ఇది కొంచెం టీటీడీలో మెడబట్టు గెంటేస్తూ నడవండి నడవండి అని గెంటేస్తూ ఉంటారే వాడికి వినిపించండి ఈ పురాణం. నెక్స్ట్ వీధిలో గాడిద వాడే, ఆ తర్వాత కుక్క వాడే. కాబట్టి కుక్క కనబడినప్పుడల్లా కుక్క నాకు అర్థమైపోయింది, నువ్వు పూర్వం ఆ దేవాలయంలో భక్తులందరినీ వెడబట్టు గెంటేస్తూ నడవండి నడవండి అని అరిచావుగా అని అనండి, పర్వాలేదు. ఈ కుక్కలు అవే పుడతాయండి, వెడబడం కదా చెప్పడం. ఇవన్నీ సుస్పష్టంగా నరకవర్ణనంలో భాగవతం వంటి వాటిలో చెప్పారు. మార్కండేయ పురాణం నేను చెప్పింది వినండి, అందులో చెప్పాడు ఎవడెవడు కుక్కగా పుడతాడు, గాడిదగా పుడతాడు, అడ్డగాడిదిగా పుడతాడు చెప్పారు. గుళ్ళో ఎవరైనా దర్శనానికి వచ్చినప్పుడు జనం ఎక్కువైపోయి వీడు కదలకపోతే జై శ్రీరామనో నమశివాయనో వాడిని గంట అంట. అంతేగాని నడవండి బుద్ధి ఉందా లేదా అన్నారా, నెక్స్ట్ ఇంక వీడు భౌ భౌ అని గుమ్మాల దగ్గర కుక్కలై పుడతారు. అందులో పురాణములు బాగా శ్రద్ధగా వినాలి. ఆది శంకరాచార్యుల వారికి ఓ బిరుదేమిటి, శృతి స్మృతి పురాణానాం ఆలయం. వేదములు, స్మృతులు, పురాణములకు ఆయన నిలయం. ఆయనలో ఇవన్నీ ఉన్నాయి, అందువల్ల ఆయన్ని మనం జగద్గురు అంటున్నాం. కాబట్టి ఆయన దగ్గర మనం పురాణములు తెలుసుకోవాలి, వినాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. భక్తుల్ని తిట్టకూడదు. నేను పురాణం చెబుతూ సహనంతో ఉండవలసిన వాడిని చట్టుకుని పంపించి పో అని తిట్టాను అనుకోండి, అప్పుడు నా తపస్సు అంతా పోతుంది, పాపం వస్తుంది. శాంతంగా ఉండాలి. నేను యజ్ఞంలో ఉన్నప్పుడల్లా వాళ్ళు వచ్చి పాడు చేస్తారు. యజ్ఞంలో ఉండడం వల్ల నేను శపించి వాళ్ళని నాశనం చేయలేకపోతున్నాను, దాంతో యజ్ఞం ఆగిపోతుంది. పోని నేను యజ్ఞ దీక్షలో తపస్సులో లేనప్పుడు వాళ్ళు కనపడితే భస్మం చేద్దామంటే అప్పుడు కనపడరు. సరిగ్గా యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడే వాళ్ళు నన్ను పాడు చేస్తున్నారు. అందువల్ల రాముడిని పంపించన్నాడు ఆయన. పాపం దశరథుడికి కొడుకు మీద ప్రేమే తప్ప కొడుకు గొప్పతనం తెలియదు. కొడుకు ఎంత గొప్పవాడని ఆయనకి ఎప్పుడు తెలియదు, చివరిదాకా తెలియలేదు. అందుకే రామారామ అనుకుంటూ వర్ణించాడు. అదృష్టం ఏంటంటే రామారామ అని వర్ణించాడు కానీ కైకా కైకా అని కైకని కేకలు వేసి రావాలి. ఏ వంకతో అయినా రాముడినే తొలుచుకుని శరీరం విడిచిపెట్టాడు. ఆయన ఉన్నాడు దశరథుడు ఓన షోడశ వర్షో మే అన్నాడు. రామం రాజీవలోచనం. రాముడి గురించి ఆయన చెప్పిన మాట 10-16 సంవత్సరముల కంటే కొంచెం తక్కువ ఉన్నవాడు. ఓన అంటే తక్కువ,
ఏకోన వింశతి అంటే 1 తక్కువ 20 అంటే 19. 19 అనడానికి సంస్కృతంలో ఏక ఓన వింశతి, ఏకోన వింశతి అన్నారు. చూచారా? కాబట్టి సంస్కృతంలో ఓన అంటే తక్కువ, 16 కంటే తక్కువ వయసట. ఓన షోడశ వర్ష మే రామం రాజీవ లోచనం. ఇది బాలకాండలో 20వ సర్గలో చెప్పిన శ్లోకం. మా రాముడు తామర పువ్వులు లాంటి కళ్ళు కలిగి సుకుమారంగా ఉంటాడు. ఇక్కడ రాజీవలోచనం అనడం ద్వారా రాముడు చాలా మెత్తనివాడు, పువ్వు కంటే కోమలంగా ఉంటాడు. ఆయన కళ్ళు తామర పువ్వులు ఉన్నాయని అప్పుడు చెప్పక్కర్లా, కానీ చెప్పాడంటే అర్థం ఏంటనమాట, రాముడి శరీరం ఇంకా దృఢంగా లేదు, పువ్వులా మెత్తగా ఉంటుంది, 16 ఏళ్ల కంటే తక్కువవాడు, అంత అమాయకుణ్ణి, బొత్తిగా పరాక్రమం లేనటువంటి వాడిని, బాగా అస్త్రశస్త్రాలు నేర్చుకోనటువంటి వాడిని రాక్షస సంహారం కోసం నీతో ఎలా పంపుతాను? రాముడిని పంపమని నువ్వు అడుగుతున్నావు. ఆ మారీచు సుబాహుల బలం నాకు తెలుసు, వాడు మహాభయంకరుడు. వాళ్ళని చంపడానికి అక్షౌహిణి సైన్యంతో నేనే వస్తానంటే నీ అక్షౌహిణి సైన్యాన్ని వాడు భక్షించగలరా? అక్కడ మమ్మల్ని రక్షించడానికి నువ్వు వచ్చి ఏం చేస్తావు? రాముడు మాత్రమే రక్షించగలడు. నీకు తెలియదు, నాకు తెలుసు, వశిష్ఠుడికి తెలుసు ఇక్కడున్న వాళ్ళలో అన్నాడు ఆయన. ఆనాడు అక్కడ ఉన్న వాళ్ళలో వశిష్ఠుడికి తెలుసు, విశ్వామిత్రుడికి తెలుసు రాముడు అంటే ఏమిటో, అందరికీ తెలియదు అని మొత్తం మీద నచ్చ చెప్పి వశిష్ఠుడు కూడా పక్క నుండి సపోర్ట్ చేశాడు కనుక వెంట పెట్టుకెళ్ళాడు. దారిలో తాటకా సంహారం అయిన తర్వాత యజ్ఞం ప్రారంభమైంది. మారీచు సుబాహులు వచ్చారు. ఒక్క బాణంతో సుబాహుడిని చంపి అవతల మారేశాడు. మారీచుడు కూడా చంపచ్చుగా, చంపలేదు. మానవాస్త్రం అనే అస్త్రం వేసి సముద్ర తీరం అవతల మారేసి అట్టుబట్టుకెళ్ళి దెబ్బకి వాడి గుండె బేజారెత్తిపోయింది, వాడి శరీరం అంతా గజగజలాడిపోయింది. చావు తప్పి కన్నులు అట్టుపోయాడు వాడు. చావుకి అంచుదాకా వెళ్ళి బతికాడు. ఎందుకంటే మారీచుడు బతికితేనే భవిష్యత్తులో సీతాపహరణం జరుగుతుంది, సీతాపహరణం జరిగితేనే రావణాసురుడిని చంపడం కుదురుతుంది. అందుకని వాణ్ణి మాత్రం అట్టి పెట్టాడు. ఇప్పుడు ఎందుకు ఇదంతా ఎందుకు చెప్తాను నేను? రావణుడు అరణ్యవాసం చేస్తున్నప్పుడు మారీచుడి దగ్గరకు వచ్చి, మారీచ, రాముడు పరమ దుర్మార్గుడని విన్నాను, దుశ్శీల, ఇది వాడు అన్నమాట, దుశ్శీలుంట, పైగా పితుహు నిరస్త, తండ్రి చేత విడవబడిన వాడు. దాన్నే మళ్ళీ తర్వాత పిత్ర పరిత్యాజ అన్నాడు తర్వాత సర్కలో. తండ్రి చేత పరిత్యజించబడిన వాడు. ఆయనలో అన్ని దుర్లక్షణాలని విన్నాను, అందువల్ల రాముడిని భయపెట్టి ఏదో రకంగా ఆయన భార్యని నేను పట్టుకుపోవాలనుకుంటున్నాను, నువ్వు నాకు సాయం చెయ్యి అన్నాడు. రాముడు దుశ్శీలుడు అంటే మారీచుడు కూడా అవును దుశ్శీలుడు అనాలి కదా. ఎందుకంటే మారీచుడు రాముడి చేతిలో సాగు దెబ్బతిన్నాడు. రాముడు అంటే భయం, రాముడికి శత్రువు. కానీ అతను ఏమన్నాడు తెలుసా? రావణ, ఎవడో నీ దగ్గర అసత్యం చెప్పాడు, రాముడు తండ్రి చేత త్యజింపబడలేదు, తండ్రి వెనక్కి తిరిగి రమ్మని మళ్ళీ బతిమాలినా రాకుండా నేను రాముడిని ఒకే మాట మీద నిలబడతాను, రామో దుర్లాభిభాషతే, రాముడు రెండో మాట మాట్లాడుతూ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు, ఏమైనా సరే అడుగు కడతాడు అని మా నాన్నకి చెప్పు అని చెప్పిన మహాత్ముడు అని రాముడిని పొగిడి, రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ అన్నాడు. అసలు ఎంత గొప్పవాడు అండి! శత్రువు చేత కూడా ప్రశంసలు అందుకున్న ఏకైక వీరుడు మన రామచంద్ర ప్రభు అంటే. ఏదో మనల్ని మన మిత్రుడు, మన శిష్యులు పొగిడితే పెద్ద గొప్ప ఉంది. మన శిష్యులు ఎప్పుడు పొగుడుతూనే ఉంటారు. గురువు గారి మీద భక్తి కలిగిన శిష్యుడు ఎక్కడ కనపడ్డా బలం గురువు ప్రవర్తిద్దాం అంటాడు. గురువు గారిలో తప్పులు కనపడవు. లేదా మిత్రుడైతే మా మిత్రుడు గొప్పవాడు అంటాడు. భార్య, పూర్వకాలంలో పతివ్రతలు అనే భార్యలు ఉండేవారు. వాళ్ళు భర్త గారు ఏం చేసినా సరే మా ఆయన బంగారం అండి అనేవారు. ఇప్పుడు కలియుగం మారిందనుకోండి, దిక్కుమాలడానికి తిట్టుకుంటారు. ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు తిట్టుకోకుండా ఉన్న వాళ్ళని ఎక్కడో కొద్దిమంది ఇలాంటి పుణ్యాత్మలు చూస్తున్నాను. ఏ ఇంట్లోకి వెళ్ళినా సరే పొద్దున లేవగానే త్వం సొంఠ అని ఆవిడంటే త్వం సొంఠ అని ఈయనంటూ అంతో ఎంతో కొట్టుకుంటారు. రోజుకు 6 సార్లు మాత్రమే కొట్టుకుంటున్నారు. ఆ తర్వాత కుదరట్లా. పూర్వం షట్కాల శివ పూజలు చేసేవాడు. అర్జునుడి గురించి చెబుతూ, అర్జునుడు ఇంద్రకీల పర్వతం మీద 6 కాలముల శివ పూజ చేశాట. షట్కాల శివ పూజ దురంధరుడు. నేను చెప్పడం కాదు, శివపురాణంలో ఉంది.
శ్రీనాథుడు హరవిలాసంలో శివుణ్ణి 6 పూట్ల పూజించాడు అన్నారు. కానీ ఇప్పుడు కలియుగంలో మారిపోయింది. భార్యాభర్తలు షట్కాల యుద్ధం మాత్రం చేస్తున్నారు. మీరు మాత్రం పుణ్యాత్తులు అనుకోండి, పరమ పుణ్యాత్తులు. అందువల్ల ఎందుకు చెప్తున్నానంటే, నేను నిరంతరము రామ 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 అని భక్తులు పొగట్టం వేరు. రాముడి చేతిలో చావు దెబ్బతిని మృత్యువు చివరిదాకా వెళ్ళి వచ్చినటువంటి మారీచుడంతటి వాడు రాముడి గురించి నీకెవరు అసత్యాలు చెప్పారు, రాముడంటే ధర్మమునకు మారు రూపం, ధర్మానికి ఒక ఆకారం కల్పిస్తే రాముడు అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. విగ్రహవాన్ అంటే విగ్రహము ధరించిన, ఆకారం ధరించిన ధర్మం. ధర్మానికి రూపం లేదు, కానీ ధర్మం ఏ రూపంలో ఉంది? రాముడి రూపంలో ఉంది. రాముడు ఎలా చేశాడో, ఏం చేశాడో కనిపెట్టి అలా నడుచుకోవటమే ధర్మ ఆచరణము. పైగా సత్య పరాక్రముడు ఆయన. అంటే నిజమైన పరాక్రమం కలిగిన వాడు ఒక అర్థం. సత్యమే ఆయన పరాక్రమం. సత్యం పలకడం ద్వారా ఆయన లోకాన్ని జయిస్తాడు. సత్యమేవేశ్వరో లోకే సత్యే సర్వం ప్రతిష్ఠితం అని అయోధ్యాకాండలో అంటాడు ఆయన. ఈ జగత్తుని పరిపాలించేది ఎవరు అంటే సత్యమే. సత్యమే లోకానికి అధిపతి. సత్యమునందు సర్వము ప్రతిష్ఠితమయ్యింది. అంటే ఈ లోకంలో ఏ పని జరిగినా సత్యం మీదే ఆధారపడి ఉన్నది. అసత్యాలు ఆడకూడదని చెప్పిన మహాత్ముడు ఆయన. అటువంటి వాడు జోలికి వెళ్ళవద్దు అని మారీచుడు కూడా పొగిడాడంటే రామావతారం యొక్క పరాకాష్ఠ స్థితి ఎటువంటిదో ఆలోచించండి. రాముడికి కోపమే రాదు, కానీ కోపం వచ్చిందా దేవతలు కూడా వణికిపోతారట. పొద్దుటి నుంచి సాయంకాలం దాకా నిరంతరం అందరినీ తిడుతూ కోపంతో ఉన్నవాడికి విలువ ఉంటుంది ఎక్కడైనా? నేను చూశాను ఒక ఆయన. ఒకప్పుడు కళ్యాణ మండపానికి ఒక మేనేజర్ ఉండేవాడు. మేము చిన్నపిల్లలం. ఆయన పొద్దున్న లేచిన దగ్గర నుంచి భార్యను తిట్టేవాడు, తర్వాత పిల్లలు తిట్టేవాడు, ఎవరైనా ఆ మండపానికి వస్తే వాళ్ళని తిట్టేవాడు, ఎవరైనా పెడుతుంటే మీ మొహం తగలయ్యా అనేవాడు. దాంతో కొంతకాలానికి ఎవరు ఆయన పట్టించుకోలేదు. ఓ రోజు భార్య ఉందో తెలిసా, మా ఆయన పిచ్చాడంటే అలా వాగుతూనే ఉంటాడండి, ఆయన పట్టించుకోకండి అని తినాను. కాబట్టి నిత్య క్రోధంతో ఉండేవాడిని ఎవడు పట్టించుకోడు. అస్సలు ఎప్పుడూ కోపం లేకుండా శాంతముగా ఉండేటటువంటి వ్యక్తికి ఎప్పుడైనా పొరపాటున కోపం వస్తే అప్పుడు అందరూ వణికిపోతారు. అందువల్ల మీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండండి. శాంతంతో ఉండి ఎప్పుడో ఒక్కసారి కనుక కొంచెం కోపం తెచ్చుకున్నారా అప్పుడు అందరూ వణికిపోతారండి, కంగారు పడతారు. రాముడు అటువంటి వాడు, ఎప్పుడూ శాంతంగా ఉంటాడు. కానీ అవసరమైతే శత్రువుల్ని శిక్షించడానికి క్రోధాన్ని ఆవేశింపజేసుకుంటాడు, తెచ్చుకుంటాడు ఆయన. ఆ దెబ్బకి ఆయన క్రోధానికి దేవతలు వణికిపోతారు. కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఎవడికి కోపం వస్తే దేవతలు కూడా భయపడతారో అతడెవడు అని వాల్మీకి నారదుడిని బాలకాండంలో ప్రథమ సర్గలో అడిగాడు. అప్పుడు ఆయన చెప్పాడు, నువ్వు అడిగిన లక్షణాలన్నీ అందరిలో ఉండవు ఆయన, ఆ లక్షణాలు కేవలం రాముడిలో ఉన్నాయి, సాక్షాత్తు మానవ రూపం ధరించిన విష్ణువు ఆయన చెప్పాడు. రాముడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన లక్షణాలన్నీ అందులో కనబడ్డాయి. ఒకటి ధర్మజ్ఞ, ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. ముందు ధర్మమును ఎరిగినవాడు, జ్ఞ అంటే ఎరిగినవాడు, ధర్మజ్ఞ ధర్మమును ఎరిగినవాడు. ధర్మం చాలా కష్టం తెలుసుకోవడం. ధర్మము పైకి కనపడినంత తేలిక కాదు. ఒక్కొక్క చోట ధర్మం, ఒక్కొక్క చోట అధర్మం. ఇక్కడ మనం దక్షిణ భారత్లో చొక్కా వేసుకుని గుళ్ళోకి వెళ్తే అది అధర్మం మనకి. అదే ఉత్తర భారత్లో చొక్కాతోటే గుళ్ళో ఉండాలి. ఇప్పుడు బదరికి వెళ్ళాం, అక్కడ చొక్కా వేసుకోకుండా లోపల కూర్చుంటే మన శరీరం కాస్త పైకి వెళ్ళిపోదు. హిమాలయ పర్వతాల్లో చొక్కా వేసుకోకుండా తిరగలేం కదా. కాబట్టి ఇక్కడ కుదరనిది అక్కడ కుదురుతోంది. అందుకే ధర్మం చాలా సూక్ష్మమైనది. ఒక్కొక్కప్పుడు అహింస, ఒక్కొక్కప్పుడు హింస అవుతుంది. అసత్యం ఒక్కొక్కప్పుడు సత్యం అవుతుంది. అదే భారతంలో అరణ్య పర్వంలో ధర్మవ్యాధ చరిత్రలో చెప్పారు. ఎవడో ఒక టెర్రరిస్ట్ వచ్చాడండి, మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు. ఓ భయంకరుడు త్వరగాడు వచ్చి తుపాకీ పుచ్చుకుని మిమ్మల్ని అందరినీ చంపడానికి వచ్చాడు. మీరందరూ భయపడిపోయి ఈ లోపల గుడిలో దాక్కున్నారు. అప్పుడు వాడు నా దగ్గరకు వచ్చి, నాయనా పద్మాకర, నువ్వు ఎప్పుడు అసత్యం ఆడవట, సత్యమే పలుకుతావట, ఇక్కడ ఉన్నటువంటి జాంబవంతుడు మొదలైనటువంటి వాళ్ళంతా ఏరి వాళ్ళని కాల్చి పారేస్తాను అన్నాడు. అప్పుడు నేను నిజమే చెబుతానండి, వాళ్ళంతా గుళ్ళో దాక్కున్నారండి అని చెబితే వాడు మిమ్మల్ని అందరినీ డబా కాల్చి చంపేసి వెళ్ళిపోతాడు. అప్పుడు నాకు పుణ్యం వస్తుందా పాపం వస్తుందా? నేను సత్యం పలికినట్టే అసత్యం పలికినట్టే. అందుకని ఏం చెప్పారు, అప్పుడు అసత్యమే పలకాలి.
ఏమని బయట ఇక్కడ ఓ పెట్రోల్కి వాహనం ఉంటుంది, పోలీసుల వాహనం, ఆ వాహనంలో దాక్కున్నారని చెబితే వీడు అక్కడికి ఎడతాడు, వాళ్ళే వీడిని కాల్చేస్తారు. మిమ్మల్ని రక్షించడం కోసం అసత్యం పలికితే అది ఏమవుతుంది, సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుందిట. ఎర్రాప్రగడ అరణ్యపురంలో అద్భుతమైన పద్యం రాశాడు. భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు, తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల, ప్రాణాతురుడైనచో పరిణయంబున యందున పల్కు బొంకు సత్యాతిశయం భయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మములు. లోకములో ఉన్న ప్రాణులకు మేలు చేకూర్చడం కోసం అసత్యమాడితే అది అసత్యం కాదు, సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఎంతమంది ప్రాణులకు ప్రమాదము తెచ్చిపెట్టే సత్యం అసత్యం కంటే ప్రమాదమైనది. కాబట్టి ప్రాణం పోతున్నప్పుడు, పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు అసత్యమాడితే అది సత్య అతిశయంట, అంటే సత్యం పలకడం కంటే ఎక్కువ ఫలితం ఇస్తాయి. ఇవి ధర్మ సూక్ష్మములు. కాబట్టి ఎప్పుడు ధర్మం పలుకుతున్నామో ఎప్పుడు అధర్మం చేస్తున్నామో తెలుసుకోవడం కొంచెం కష్టం. అందుకని ఏం చెప్పారు, పెద్దల యొక్క నడవడికని బట్టి ఇది ధర్మం ఇది అధర్మం అని తెలుసుకోండి. అందరినీ మనం కనిపెట్టలేము, కానీ రామాయణం బాగా విని రాముడి ప్రవర్తన తెలుసుకుంటే ధర్మం అంటే ఏమిటో పూర్తిగా తెలుస్తుంది. అందుకని రామాయణమే ధర్మం అంటే. ధర్మజ్ఞ రాముడు గనక ఆయన ప్రవర్తనని సూక్ష్మ దృష్టితో గ్రహించు, అదే ధర్మం అంటే. నిన్నో ఎప్పుడో ధర్మ సందేహాలు అడిగారు దూరదర్శన్లో, నిన్నే అనుకుంటా కదా, ప్రత్యక్ష ప్రసారం ఆదివారం పూట ఉదయం 9 to 10 చెప్పొచ్చారు యాదగిరి ఛానల్లో. రాముడు మాంసం తిన్నాడని ఒక గడ్డి పరక చెప్పిందండి. రాముడు అడవిలో ఉన్నప్పుడు మాంసం తిన్నాడా లేదా, అరణ్యవాసం చేసినప్పుడు జంతువులు వేటాడి తిన్నాడు, ఆయన క్షత్రియుడు తింటే తప్పేమిటని ఎవరో అన్నారు. అది నిజమా కాదా అని అడిగారు. మీకు కూడా అనుమానం చాలా మంది దగ్గర ఉంటుంది కదా. రాముడు గుహుడి దగ్గరికి వెళ్ళాడు. అయోధ్యాకాండలో వనవాసానికి వెళుతూ ఆయన గుహుడు ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. గుహుడు ఆయన కోసం రకరకాల పదార్థాలు తెచ్చి, నీ కోసం తెచ్చాను, ఇవన్నీ శాఖలే తినచ్చు అన్నట్టు. అప్పుడు రాముడు ఏమన్నాడు తెలిసిన, ఏది అయోధ్యాకాండలో 50వ సర్కలో 44వ శ్లోకం, ఇంటికి వెళ్ళాక చూసుకోండి, గీతా ప్రెస్ వారకపూరి వాళ్ళది ఉంటే చూడండి, 50వ సర్క శ్లోకం 44. కుశ చీరాజన ధరం, నేను ఈ అడవికి వచ్చేటప్పుడు మా నాన్నగారితో చెప్పిన మాట ప్రకారం నడుచుకుంటాను. కుశ చీర అజిన ధరం, నార చీరలు చర్మములు జింక చర్మములే కట్టుకుంటాను. ఈ అడవిలో ఉన్నంతకాలం నార చీరలే కట్టుకుంటాను, దర్భవస్త్రాలే కట్టుకుంటాను. అజినము అంటే జింక చర్మం. పూర్వకాలంలో అడవిలో జంతువులు తమంత తాము చచ్చిపోతే ఆ చచ్చిపోయిన జింకలు పులులు మొదలైన వాటి చర్మములు ఒలిచి కట్టుకునేవారు. కేవలం జింక చర్మాలు లేక పులుల చర్మములు మాత్రమే కట్టుకుంటారు. మళ్ళీ తోడేలు చర్మం కట్టుకోకూడదు, అది అసభ్యత. నక్క చర్మాలు కట్టుకోకూడదు. వంటి ఈ చర్మములు పవిత్రమైనవి. అవి కూడా తమంత తాము చచ్చిపోతేనే వాటి చర్మములు ఒలిచి మునులు అహింసతో ప్రవర్తిస్తారు కనుక ఈ చర్మాలు ధరించేవారు. సుస్పష్టంగా రాముడు చెప్పాడు, కుశ చీరాజన ధరం అంటే నేను నారచీరలు జింక చర్మములే కట్టుకుంటాను. ఫలమూలాశిరంచమాం, ఫల అంటే పళ్ళు, మూలము అంటే దుంపలు, భూమిలో ఉండే వాటి దుంపల్ని మూలములు అంటారు. వ్యవహారంలో కందమూలాలను కూడా అనొచ్చు. నేను పళ్ళు తింటాను, కందమూలములే తింటాను. విద్ధి తెలుసుకో, ఇలా అన్నాడు పైగా ఆయన స్వయంగా ఆయన చెప్పిన మాట. అడవిలో ఉండే వాళ్ళ యొక్క నియమములు పాటిస్తాను అని ఆయన గుహుడితో చెప్పి, ఆ రాత్రికి కేవలం మంచినీళ్ళే తాగితే ఆయన అడవిలో ఉన్నప్పుడు ఈ మాట తప్పి భవిష్యత్తులో మాంసం తింటాడా? తింటే ఆయన రాముడు అవుతాడా? రాముడు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనే మాట రాదా? ఒకసారి ఆలోచించండి. మీరు ఎక్కడ విద్ధి ప్రణిహితం ధర్మం వనగోచరం అన్నాడు ఆయన. ఎంత మాట, అద్భుతమైన మాట చెప్పాడు ఆలోచించండి. నేను అడవిలో ఉన్నంతకాలం, ఈ వనవాసం చేసినంతకాలం ఫలమూలములు మాత్రమే తింటాను. అందుకే ఆ పూట ఆయన ఏం తెచ్చినా తీసుకోకుండా జలం మాత్రమే కాస్త ప్రాశనంగా పుచ్చుకొని ఆహారంగా సేకరించి పడుకున్నాడు. ఇంకా అడవిలో ఉన్నంతకాలం ఆయన ఏదో అవసరమైతే క్రూర జంతువులు చంపనని అనలేదు. అందుకే పులుల్ని చంపచ్చు, కొన్ని సమయాల్లో
మారీచుడు వంటి వాడు జింక రూపంలోనే జింకను చంపచ్చు, కానీ మాంసం మాత్రమే ఆయన తినలేదు. ఎక్కడా లేదు 24,000 శ్లోకాల్లో. ఇక ఒక్క అనుమానం మనకున్నది. అదేమిటి? అరణ్యకాండంలో కబంధుడని ఒక రాక్షసుడు ఉన్నాడు. వాడి కళ్ళు, నోరు, పొట్ట దగ్గర ఉంటాయి. ఇంద్రుడు కొట్టడం వల్ల అలా అయిపోయింది వాడి శరీరం. చేతులు మాత్రం చాలా పొడుగ్గా ఉంటాయి. కనిపించిన వాటిని పట్టుకుని ఈ పొట్టలో వేసుకుంటాడు. వాడు పొట్ట దగ్గర ఉన్న నోట్లో వేసుకుని తింటాడు వాడు కబంధుడు. ఈ కబంధుడిని రామలక్ష్మణులు చంపారు. చంపిన తర్వాత వాడిని తగలబెట్టారు, బాగా పాతిపెట్టాడు, తొక్కి భూమిలోకి పాతిపెట్టేశారు, నొక్కి పారేశారు. ఆ తర్వాత వాడు చచ్చి శరీరం విడిచిపెట్టి వాడు గంధర్వుడిగా మారిపోయాడు, విద్యాధరుడిగా మారిపోయాడు. అప్పటికింకా వాడికి పాత రాక్షస వాసన పోలేదు. వాడు మాత్రం ఏమన్నాడు, రామ, సీత ప్రస్తుతం లంకలో ఉంది, నాకు తెలుస్తోంది. నీకు సీతను అన్వేషించి పెట్టేటటువంటి వ్యక్తి ఒక్క కిష్కింధ నగరం దగ్గర ఉన్నటువంటి ఋషభోగ పర్వతం దగ్గర ఉన్న సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడితో స్నేహం చేసుకో. సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళేటటువంటి మార్గం చెబుతున్నాను. పంపా సరస్సు, శబరి గుహ, మతంగ మహర్షి ఆశ్రమం, ఇవన్నీ దారిలో కనపడతాయి. ఆ మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర ఉన్న శబరి నీకు ఆతిథ్యం ఇస్తుంది అనే మార్గం చెబుతూ, ఆ మార్గంలో ఓ చోట పెద్ద సరస్సు ఉంది. ఆ సరస్సులో హంసలు, కొంగలు, సారస పక్షులు అంటే బెగ్గురు పక్షులు ఇలాంటివి ఉన్నాయి. అందులో మంచి మంచి చేపలు ఉన్నాయి. అక్కడికి మనుషులు వెళ్ళరు. అందువల్ల పక్షులకి మానవులు చంపి వేటాడి తింటారనే భయం లేదు. నువ్వు నిశ్చింతగా వెడితే దగ్గరకు వస్తాయి. మన లక్ష్మణుడు కావాలంటే అందులో కొన్ని పక్షులు చంపుతాడు, చేపల్ని పట్టుకొస్తాడు, నీకు కాల్చిస్తాడు, వాటిని తింటూ వెళ్ళు అని కబంధుడు అన్నాడు. అది కబంధుడి లక్షణం. వాడికి చేపలు ఇష్టం కనుక. నాకు అనుభవం జరిగిందండి. అది చెప్పాక 2 రోజుల క్రితమే మేము లంక నుంచి వచ్చాం. ఆ లంకలో దిగ్గానే గైడ్ వచ్చాడు. వాడి పేరు చాణక్య, ఎన్ని పేర్లు వాడికి సహస్రనామం రాశారు. వాడేమో ఏ పేరు చెప్పాడో తెలియదు కానీ వాడు చాణక్య, వాడు శనక, వాడు చెనక, ఇంకేదో పిలక అని పిలిచారు. వాడు ఏమన్నాడంటే, ఇక్కడ వెస్ట్రన్ స్టైల్ హోటల్ ఒకటి ఉందండి, ఆ హోటల్లో మంచి బ్రాండ్లు ఉంటాయండి, చేపలు కూడా బాగా దొరుకుతాయండి, వెళ్ళండి తినండి అన్నాడు. అది వాడి లక్షణం. వాడు సలహా ఇచ్చాడు. నేను నా కుక్కర్ పట్టుకొని నేనే వండుకున్నాను. కాబట్టి వాడు సలహా ఇచ్చినంత మాత్రం చేత మనం తినేసినట్టేనా అంటే, అక్కడ మాతో వచ్చిన వాడు ఒకళ్ళిద్దరు అనుకున్నారు. కానీ గురువు గారు పక్కన ఉండగా అలా అనుకుంటే బాగుండదు, కొంచెం మళ్ళీ నోరు పిలుసుకునేలాగా చేసుకున్నారు అనుకోండి. అందువల్ల వాడు చెప్పాడని ఆ హోటల్లోకి వెళ్ళి తింటారు కదా ఎవరు పడితే వాళ్ళు. అందులో మీలాంటి పుణ్యాత్ములు తింటారా? నాకు తెలిసి తింటారు అనుకుంటున్నాను, తెలియకుండా తెలియదు నాకు. రాముడికి చేపలు లక్ష్మణుడు ఇస్తాడని వాడు సలహా ఇచ్చాడు. ఆ సలహా తప్ప తిన్నట్టుగా అక్కడ లేదు. ఆ తర్వాత లక్ష్మణుడు ఆ పని చెయ్యలేదు. వాళ్ళు అక్కడ ఉన్నంతకాలం దుంపలే తిన్నారు. అందుకే రావణాసుడు దుంప తెచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ అరణ్యకాండములో రాముడికి లక్ష్మణుడు ఇచ్చినట్టు లేదు, కబంధుడి సలహా మాత్రమే. పోని ఇంకొకటి తీసుకుందాం. సుందరకాండంలో అడుగు పెడదాం. సుందరకాండంలో సీతతో హనుమంతుడు ఏమన్నాడు, నేను రాముడి దగ్గర నుంచి వచ్చానంటే, నువ్వు రాముడి దగ్గర నుంచి వచ్చావని చెప్పినంత మాత్రం చేత నేను నమ్మను. ఆ రాముడి లక్షణములు ఎలా ఉంటాయి? యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ యాని వై. రాముడి లక్షణములు ఎలా ఉంటాయి, లక్ష్మణుడు ఎలా ఉంటాడు, నీకు వాళ్ళతో పరిచయం ఎక్కడ ఏర్పడింది, రాముడి గురించి వివరించు, అప్పుడు నమ్ముతానగానే ఆయన అద్భుతంగా రాముడి గురించి వర్ణించాడు. నా మాంసం రాఘవో భుంతే నచాపి మధుసేవతే. ఇది సుందరకాండములో హనుమంతుడు సీతతో అన్న మాట. నా అంటే ముందే లేదు, తినడు. ఏమిటి మాంసం? ఎవరు? రాఘవ. రాఘవుడు అంటే ఇక్కడ రాముడు లక్ష్మణుడిని కూడా తీసుకొచ్చు మనం. ఆ రామలక్ష్మణులు ఇద్దరూ కూడా తినరు. నా మాంసం రాఘవో భుక్తే. రాముడు మాంసం తినడు తల్లోయ్. నచాపి మధు సేవతే, మధువుని సేవించడు అని ఇంత స్పష్టంగా హనుమంతుడు కూడా చెప్పాక, రాముడు అడవిలో ఉన్నప్పుడు జింకల్ని వేటాడి తిన్నట్ట అని ఎవడైనా అంటే నేనేం చెప్పగలుగుతాను, మీరే చెప్పగలుగుతారు చెప్పండి. రాముడు తినచ్చా తినకూడదా అనే టాపిక్ తీసుకురావట్లా. రాముడు నేను అడవిలో కందమూలాలే తింటాను వనవాస కాలంలో అని మాట ఇచ్చాడు. ఆ మాట నిలబెట్టుకుంటాడు. ఎందుకంటే అది సత్యవాక్య పరిపాలన దొరకదు కనుక. అసలు రామావతార ఉద్దేశ్యమే సత్యాన్ని లోకంలో ప్రతిష్ఠించటం. కాబట్టి వనవాసంలో ఉన్నప్పుడు రాముడు ధర్మం పొరపాటు కూడా తప్పడు. ఇందువల్ల రాముడు ధర్మజ్ఞుడు. రాముడి మరో లక్షణం కృతజ్ఞశ్చ.
కృతము అంటే చెయ్యబడినది. అంటే ఉదాహరణకి ఎవరైనా నాకు మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, మంచినీళ్ళు ఇవ్వడం అనే పని ఈ జితేంద్ర ద్వారా కృతము చెయ్యబడింది. జ్ఞ అంటే గుర్తుపెట్టుకోవాలి. కృతజ్ఞ అంటే ఆ చేసిన దాన్ని గుర్తుపెట్టుకొనుట. కృతజ్ఞుడు అంటే ఎవరైనా మనకు ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని యావత్ జీవితం గుర్తుపెట్టుకుంటే వాడిని కృతజ్ఞ అంటారు. ఈ ప్రపంచంలో కృతజ్ఞుడు అంటే రాముడు తప్ప మరొకడు ఎవడో లేడని మోవాడులో కూడా చెప్పేస్తున్నారు. మొదటి స్థానం అయింది. ఎవడో ఓసారి పడవ దాటించాట ఒక గుహుడు. ఆయన దాటించకపోయినా ఈయన పడవ ఎక్కకపోయినా గంగ దాటగలడు, ఎందుకంటే గంగ ఆయన పాదాల నుంచి పుట్టింది. అయినా సరే యావత్ జీవితం ఏమన్నాడో తెలుసు ఆయన, గుహుడు నా తమ్ముడు లాంటి వాడు, నన్ను పడవ ఎక్కించుకొని గంగానదిని దాటించాడు, ఆ మహానుభావుడు రుణం నేను తీర్చుకోలేను అని నిరంతరం ప్రశంసించేవాడండి. ఎవరైనా ఎంత ఉపకారం చేస్తే, మంచినీళ్ళు ఇస్తే మంచినీళ్ళు ఇచ్చారు, శబరి పండిస్తే పండించిందని చెప్పుకున్నాడు. ఈ విధంగా తనకి ఉపకారం చేస్తే ఆ ఉపకారాన్ని అవతారం చాలించేదాకా గుర్తుపెట్టుకున్నాడు. అపకారం చేసిన రావణాసురుడిని మర్చిపోవాలన్నాడు. మరణాంతాని వైరాణి అని యుద్ధకాండంలో చెప్పాడు ఆయన. విభీషణ, మీ అన్నగారికి దహన సంస్కారం చెయ్యి అంటే, మా అన్నయ్య పాపాత్ముడికి దహన సంస్కారాలు చెయ్యొచ్చా అని అడిగితే, లేదు నాయన, మరణంతోనే వైరం పోయినట్టే మనకి. మరణాంతాని వైరాణి. ఒక వ్యక్తి మీద బతికున్నప్పుడు కోపం ఉండొచ్చు, వాడు చచ్చాక వాడి మీద కోపం పెట్టుకోకుండా అతనికి దాన సంస్కారాలు చెయ్యాలి. ఆ పరాక్రమవంతుడికి దాన సంస్కారం చెయ్యి అన్నంత ఉత్తముడు ఆయన. ఈ అపకారం ఏమో మర్చిపోతాడు, ఉపకారం గుర్తుపెట్టుకుంటాడు. కానీ కలియుగంలో మానవులు ఎన్ని ఉపకారాలు చేసినా గుర్తుపెట్టుకోరు. అన్నం పెట్టండి గుర్తుపెట్టుకోడు, రూమ్ ఇవ్వండి గుర్తుపెట్టుకోండి, పూజ చెయ్యండి గుర్తుపెట్టుకోడు, పూల దండం వేయండి గుర్తుపెట్టుకోడు. కానీ ఎప్పుడో ఇంటికి వచ్చినప్పుడు హడావుడిగా వెళుతూ పలకరించలేదుట. నేను ఇంటికి వెళ్ళానండి, ఆయన హడావుడిగా ఫోన్లో వెళుతూ మాట్లాడుతూ నన్ను పట్టించుకోలేదండి అని దీన్ని మాత్రం అందరి దగ్గర చెబుతారు. వాడు ఎందుకు పట్టించుకోలేదో తెలియదు. కేవలం ఒక్కసారి తనతో మాట్లాడనంత మాత్రం చేత కోపగిస్తున్నాడు ఈ కలియుగ మానవుడు. ఇదే పాప లక్షణం అంటే. ఉపకారం గుర్తుపెట్టుకో, అపకారం మరిచిపో. అటువంటి వాడు కృతజ్ఞ. అందుకే విష్ణు సహస్రనామంలో విష్ణువునికి కృతజ్ఞో మేదినీపతి ప్రత్యేక కృతజ్ఞుడు ఒక పేరు ఉన్నది. యావత్ జీవితం ఒక వ్యక్తి మనకు ఉపకారం చేస్తే మర్చిపోకూడదండి. ఎన్నేళ్ళైనా మర్చిపోకూడదు. నేను ఉపన్యాసం చెప్పే కొత్తల్లో 1986లో ఉపన్యాసం ప్రారంభించిన రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఎక్కడ నాకు నీరసం వస్తుందని ఒక ఆవిడ మంచినీళ్ళు ఒక అరటిపండు తెచ్చేది. ఇప్పటికీ ఆవిడ గుర్తుపెట్టుకున్నాను. ఆవిడ కనపడితే అరటిపండు ఆ మంచినీళ్ళే గుర్తుకొస్తాయి. అది రాముడి దగ్గర నేర్చుకోవాలి. ఇక ప్రాణాపాయ స్థితిలో కూడా అసత్యం ఆడకూడదు. ఇందాక చెప్పిన ధర్మ సూక్ష్మాన్ని తెలుసుకోవాలి. అలాంటి రామచంద్ర ప్రభు ఇన్నాళ్ళ మన కళ నెరవేరిన తర్వాత ఆయన వచ్చి నీలమేఘఛాయ శరీరుడు గుళ్ళో కూర్చుకున్నాడు. ఈ రాముడి గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా వర్ణించారు అనుకోండి. కానీ హనుమంతుడు వర్ణించిన వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. భగవంతుడు ఆయన ఏ రూపంలో ఉండవచ్చు కాక, కానీ మానవ రూపంలో ఉన్నప్పుడు మానవుడిగానే వర్ణించుకోవాలి ఆయన. సుందరకాండంలో సీతాదేవి రాముడిని ఎలా ఉన్నాడు ఏమిటి వర్ణించమంటే ఆయన ఏమని చెప్పాడు? ఆజానుబాహు సులలా, బాహువులు జానువుల వరకు వేళ్లాడేటటువంటి వాట. ఆజానుబాహుడు అంటే చేతులు మోకాళ్ళ వరకు ఉండువాడు. సంస్కృతంలో మోకాలిని జానువు అంటారు. ఎవరికైనా చేతులు వాళ్ళ మోకాళ్ళకి తగిలితే వాడిని ఏమంటారు? ఆజానుబాహు. అంతేగాని ఆజానుబాహు అంటే పొడుగైన వాడు కాదండోయ్. పొడుగైన వాడిని లంబ శరీరుడు అంటారు, దీర్ఘ శరీరుడు అంటారు. చేతులు మోకాళ్ళకి తగిలితే మాత్రమే ఆజానుబాహు. మీలో ఎవరికైనా మీ చేతులు మోకాళ్ళకి తగిలితే వాడంతా ఆజానుబాహులే. ఇప్పుడు నా చేతులు కూడా మోకాళ్ళకి తగిలాయి కనుక పద్మాకర్ గారు మీరు ఆజానుబాహులు అని అడగచ్చు. కూర్చున్నప్పుడు కాదు. కూర్చున్నప్పుడు మన చేతులు మోకాళ్ళకి తగులుతాయి. ఉపన్యాసం అయ్యాక ఇప్పుడు లేస్తే డిస్టర్బెన్స్ కనుక ఉపన్యాసం అయ్యాక లేచి నిలబడి మీ చేతులు మోకాళ్ళకి తగిలితే నా దగ్గరికి రండి, ఓ పండు ఇస్తాను. వాడిని అడిగి మళ్ళీ వాడిని అడగకుండా తీసుకుంటే దొంగతనం. రాముడి చేతులు మోకాళ్ళ దాకా వెళ్ళాడేవిట, ఆజానుబాహుడే. పైగా దీర్ఘబాహుడు. ఈ భుజం మీద ఉన్నటువంటి ఎముకలు కనపడకుండా మాంసంతో కప్పబడి ఉంటుంది.
అందంగా నీలవర్ణంలో ఉంటాడే. సాధారణంగా నల్లగా ఉంటే అందంగా ఉండరు అంటారు కొంతమంది. అందుకే ఆడపిల్లలు చాలా మంది నల్లగా ఉన్నవాళ్ళు కాకుండా కొంచెం నాలా తెల్లగా ఉన్నవాళ్ళు అంటే పడేవారు పూర్వం. కానీ ఇప్పుడు కలియుగంలో మారిపోయింది అనుకోండి ఇప్పుడు. కానీ రాముడి నీలం ఎటువంటిది అంటే సస్యశ్యామల వర్ణంలో ఉంటాడు. శ్యామల వర్ణం అది. పొలం కొద్దిగా ముదురుతున్నప్పుడు, పంట పొలాలు కొంచెం ముదురుతున్నప్పుడు ఒక రకమైన ఆకుపచ్చ రంగులో ఉంటాయి. దానిని శ్యామల వర్ణం. ఆ రంగు చాలా బాగుంటుంది అనమాట. అందమైన వికసించిన పద్మాలు లాంటి కళ్ళు కలిగిన వాడు. ఈ ముక్కు సంపెంగ పువ్వులో ఉంటుంది. అమ్మవారి గురించి కూడా అదిగా, నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. నవ కొత్త, చంపక పుష్ప ఆభ అప్పుడే వికసిస్తున్న సంపంగి పువ్వు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. కాబట్టి ఈ ముక్కు దూలం, ఈ ముక్కు దూలం. రాముడు కూడా అలా సంపంగి పువ్వు లాంటి ముక్కు కలిగిన వాడే. ఈ కంఠం ఉంటుంది, శంఖంలో ఉంటుంది. మహానుభావులైన పురుషుల యొక్క మెడ శంఖంలా నున్నగా అందంగా ఉంటుందన్నమాట. ఇంక చెవులు కూడా ఎలా ఉండాలో అలాగే కనపడుతూ ఉంటాయి. జుట్టు దీర్ఘంగా కింద దాకా వెళ్ళాడుతూ ఉంటుంది. గిరజాల జుట్టు అనమాట. నల్లగా ఒత్తుగా ఉంటుంది ఆ జుట్టు అనమాట. అసలు జుట్టు చూస్తేనే సగం అందం అన్నారు. గోళ్ళు పద్మవర్ణంలో ఉంటాయి. కొంతమంది గోళ్ళు పుచ్చిపోయి పాడైపోతుంటే కలియుగంలో అనారోగ్యం వల్ల. కానీ ఆయన గోళ్ళు ఎర్రగా ఉంటాయి. ఆయన కంటి చివర ఒక రకమైన ఎరుపు చీర ఉంటుందని కూడా చెప్పారు. ఇలా ఆయన శరీరం ఆపాదమస్తకం ఎలా వర్ణించారో ఇవాళ బాలరాముడి విగ్రహాన్ని మనం టీవీలో లైవ్లో చూస్తున్నప్పుడు అలాగే కనపడ్డాడండి. ఎంత ఆనందంగా. ఆ హనుమంతుడి వర్ణనంతా కళ్ళకు కనపడింది ఒక్కసారిగా. వాల్మీకి చాలా చమత్కారండి. పదాలు ఆచితూచి వాడతాడు. ఏ పదం అంటే చాలా గొప్పగా ఉంటుంది. రాముడు లక్ష్మణుడు ఎలా ఉంటారు అని అడిగితే రాముడి గురించి అంతా వర్ణించేశాడు కదా. అదే చేతస్థుడైతే మళ్ళీ మొదలెట్టి లక్ష్మణుడు పొడుగ్గా ఉంటాడు, లక్ష్మణుడికి కూడా తామర పువ్వుల్లో కళ్ళు ఉంటాయని చెబుతారు. ఇవేం చెప్పకుండా ఇన్ని లక్షణములు కూడా లక్ష్మణుడిలో ఉన్నాయి. ఏది ఇందాక రాముడి గురించి వర్ణించిన రాజానుభావుడు, సంపెంగ పువ్వు లాంటి ముక్కు కలిగినటువంటి వాడు, తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన వాడు, శంఖం లాంటి వెడగలిగినటువంటి వాడు, చతుష్కిష్కు చతుర్లేఖ చతుర్వ్యలహ ఇలా అన్ని వర్ణించి చెప్పక్కర్లేదు. ఇందాక చెప్పినవన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి. ఇన్ని లక్షణాలు అలాగే ఉంటాయి. ఇద్దరికి ఒకటే తేడా, రాముడికి లక్ష్మణుడికి. ససువర్ణ చెవి శ్రీమాన్ రామశ్యామో మహాయశాఖ. రాముడిలో ఉన్న లక్షణములన్నీ లక్ష్మణుడిలో ఉన్నాయి. కాకపోతే ఆయనకి ఇది ఒక తేడా. సహా అతడు అంటే లక్ష్మణుడు సువర్ణ చెవి బంగారపు రంగులో ఉంటాడు. ఆయన రంగు బంగారపు రంగు. రామశ్యామో మహాయశ. రాముడు మాత్రం శ్యామల వర్ణంలో ఉంటాడు. ఈయన నీలమేఘఛాయ శరీరుడు, ఆయన బంగారపు రంగులో ఉంటాడు. రంగు తప్ప మిగతా అన్ని విషయాలు ఇద్దరికీ ఒకే రకంగా ఉంటాయి. అదనమాట కావ్యం రాసే తీరు. అందుకే ఆదికవి మహాకవి అన్నారు ఆయన. ఎంత అద్భుతం చూసారా. ఇన్ని లక్షణములు ఇన్ని శక్తులుండి కూడా దేవతలంతా నువ్వు భగవంతుడివన్నా ఆయన మాత్రం ఏమోనండి, నేను మాత్రం మీరేదో విష్ణు అంటున్నారు, ఆ విష్ణు ఎవరో ఎరగను, నేను ఆత్మానం మానుషం మన్యే రామం దశరథాత్మజం. నన్ను నేను మనిషి అనుకుంటున్నాను. మీరంతా పొగడొచ్చేమో. పైగా నేను ఏ మనిషిని? దశరథాత్మజం రామం. రాముణ్ణి, దశరథుడి కొడుకుని, దశరథుడి కొడుకైన రాముణ్ణి అనుకుంటున్నాను నేను. మీరు నా గురించి ఏదో పొగిడారు అంటే అప్పుడు వాడు, లేదు నాయన, నువ్వు మనిషిని అని నీ అంతటి నువ్వు అనుకోకపోతే రావణుడిని చంపలేవు. రావణుడు బ్రహ్మ కోసం తపస్సు చేసి బ్రహ్మని రకరకాల వరాలు అడిగాడు. మృత్యువు లేకుండా ఉండడం కోసం ఎన్నో ఆ వరాలు అడిగట. సుర, సిద్ధ, సాధ్య, కిన్నర, పన్నగ, యక్ష, చారణాసుర, విద్యాధర, గంధర్వాది జాతులలో ఎవరి చేతిలో నువ్వు చావు లేకుండా వరం ప్రసాదించు అని అడుగుతూ మనుషులు మర్చిపోయాడు. మనుషులు అంటే వాడికి లోకువ. ఆయన మానవులు ఆఫ్టర్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారు అనుకున్నాడు. కానీ వీళ్ళు 2024లో రామాలయం ప్రతిష్ఠ చేయగలరని అర్థం చేసుకోలేకపోయాడు రావణాసురుడు.
రాముడు అందులో ప్రతిష్ఠిస్తారని ఎవడు అనుకోలేదు. ఎవరు అనుకోరు కూడా అనుకోండి. నేను 1996లో అయోధ్య వెళ్ళినప్పుడు మా శిష్యులు చాలామంది అన్నారు, ఏమంటే అసంభవం కదా ఇక్కడ రామాలయం కట్టడం అని. కాదు, మీరు చూస్తూ ఉండండి, మన కళ్ళ ముందు అద్భుతమైన రామాలయం నిర్మాణం అవుతుంది, ప్రతిష్ఠ జరుగుతుందని నాకు అంత నమ్మకం ఉండాలి. ఎందుకంటే నా అదృష్టవశాత్తు నేను పరమాచార్యులు వారి దగ్గరికి వెళ్ళాను. ఆ తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి వారిని చూడగలిగాను. వారు ఏలూరుకి వచ్చినప్పుడు కాళ్ళకి నమస్కరించగలిగాను. ఆయన మీద అప్పుడు పద్యం కూడా చెప్పాను. ఇంకిప్పుడు ప్రత్యక్ష ఆనాటి శంకరాచార్యులు వారి విజయేంద్ర సరస్వతులు వారిని చూడగలిగాను. మీకు చాలా మందికి తెలియదు ఏంటంటే, ఒక్కసారి చూస్తే మన శంకర విజయేంద్ర సరస్వతులు వారు ఆ వ్యక్తిని యావత్ జీవితం గుర్తుపెట్టుకుంటారు. రాముడు లాంటి వాడు. దానికి ఉదాహరణ చెబుతాను. మేము 2013 జనవరి నెలలో, ఫిబ్రవరి నెలలో దక్షిణాది యాత్ర చేసాం. అలా చేస్తూ కంచిలో 5 రోజులు శివపురాణం చెప్పుకున్నాం. ఆ 5 రోజుల్లో ఒక రోజు మన విజయేంద్ర సరస్వతులు వారు అక్కడికి వచ్చారు. ఓ రోజు నా పురాణం జరుగుతుండగా నేను చితాభస్మాలేపో గరళ పశనం అనే శ్లోకానికి తాత్పర్యం చెబుతూ ఉంటే, ఏది శంకరులు వారు రాసినటువంటి శ్లోకానికి శంకరులు కూర్చుని వింటూ ఉండగా ఈయన భాష్యం చెప్పే అదృష్టం నాకు దక్కిందన్నమాట. అది ఎంత ప్రేమ అంటే వాళ్ళకి. నిజంగా వాళ్ళ ముందు ఉపన్యాసం చెప్పడం అంటే ఎటువంటిది? రాముడి ముందు రామాయణం వాల్మీకి చెప్పడం వాళ్ళు. అవునా? సార్ చెప్పండి, ఇప్పుడు కంటే తప్పటి వాళ్ళు. వాల్మీకి రాముడి రామాయణం రాముడి ముందు చెప్పడం. అలాగే కృష్ణుడి దగ్గర వ్యాసుడు భాగవతం చెప్పడం అంటే, ఆ పూటంతా అక్కడ కూర్చుని పురాణం గంట సేపు ఉన్నారండి. ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ పీఠానికి వెళ్ళాను. తర్వాత విశ్వనాథుడికి శ్రీకరికి వివాహం చేస్తున్నప్పుడు కూడా శుభలేఖను అక్కడికి తీసుకుని వెళితే ఓ చీర ఇచ్చారు. ఆ చీర కూడా మా దగ్గర ఉన్నది. చాలా గుర్తు అది. చెప్పాను కదా, రాముడు ఎలా అయితే ఒకసారి తన దగ్గరకు వచ్చిన భక్తుడు యావత్ జీవితం గుర్తుపెట్టుకుంటారు, అలా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి శంకర విజయేంద్ర సరస్వతుల వారు నిన్న ఆ ప్రతిష్టా సమయంలో అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేసాట మన కోసం. మనం ఆ విగ్రహాన్ని వాళ్ళ కళ్ళారో చూసాం. శాస్త్రంలో ఎలా చెప్పబడి ఉన్నదో అటువంటి ఆయన్ని చూచాం. అక్కడ ఆలయం వస్తుందా అని అడిగితే వస్తుందని ఖచ్చితంగా చెబితే ఇవాళ మళ్ళీ అది జరిగింది. అదండి కాశీకి వెళ్ళినప్పుడు కూడా అసలు ఆ ఇరుకు వీధుల్లో, ఆ భయంకరమైన వీధుల్లోకి వెళ్ళినప్పుడల్లా ఎప్పటికైనా వారణాసిలో సుందరమైన ఆలయం వస్తుందంటే వచ్చింది. భగవంతుడు సమయం వచ్చినప్పుడు తానే స్వయంగా ఆ వ్యక్తుల్ని ఎన్నుకుంటాడు, వాళ్ళ చేత పనులు చేయిస్తాడు. భవిష్యత్తులో మధురలో శ్రీకృష్ణ ఆలయం నిర్మాణం తీరుతుంది. మళ్ళీ ఆనాటి ఏది రామాయణ కాలం నాటి రాజ్యం, ఆ కాలంలో మొత్తం కపిలారణ్యం, కాలిఫోర్నియాని కపిలారణ్యం అనేవారు. ఆ తర్వాత స్పెయిన్ రాజధాని మాడ్రిడ్, అది మద్ర దేశం. మలేషియా, అదే మలయ ద్వీపం, అగస్త్యుడు తపస్సు చేసిన స్థలం. కాంబోజ దేశం, ఇప్పుడు కంబోడియా. ఆఫ్ఘనిస్తాన్ అంటే గాంధార దేశం, శకుని రాజ్యం అది. సింధు దేశం ఇప్పుడు పాకిస్తాన్లో గడిపోయింది, కానీ ఒకప్పుడు అది మందే. జయద్రథుడు, సైంధవుడు ఉన్న ప్రదేశం. ఈ విధంగా సమస్తం ఒకప్పుడు మనదే. ఇవాళ ఈ బాలరాముడి ప్రతిష్ఠ వల్ల తిరిగి ఆనాటి భారతదేశంలోకి మనం వెళ్తాం. ఏడుస్తూ రామయ్యను ఏడవకున్న రామయ్యను ఏడిస్తూ రామయ్యను రాముడు. ఇక్కడ వచ్చిన అనుమానం వచ్చిందండి ఒక ఆయనకి. ఏడుస్తూ రామ అంటారు,
అసలు రాముడిని తలుచుకుంటే ఏడుపు వస్తుందా అని ఒక అనుమానం, రాముడిని తలుచుకున్నవాడు ఏడిపిస్తాడా అని ఇంకొక అనుమానం. ఎవరో ఒక మనిషికి అనుమానం వచ్చింది. ఆ అనుమానం తీర్చాలి కదా. హనుమంతుడు లంకా నగరానికి వెళ్ళాడు. అశోకవన విధ్వంసం అయిపోయింది, చాలామందిని చంపాడు. ఆ తర్వాత రావణాసురుడి లంకా నగరంలో సభలోకి అడుగు పెట్టాడు. రావణుడిని, ఒరే రావణ, సీతామాతని నువ్వు అనవసరంగా తీసుకొచ్చావు, ఆవిడ పాముని భవించు, నీ ప్రాణం తీసే మృత్యు ఆవిడ, మృత్యు అని చెప్పాడు సుస్పష్టంగా. ఇచ్చేయమంటే వాడు కోపం వచ్చింది, చంపేయమన్నాడు. విభీషణుడు అడ్డుపడ్డాడు, తోకకి నిప్పి పెట్టారు, నగరం తిప్పారు. నిజంగా వెంటనే హనుమంతుడు ఏం చేశాడు? ఈ దుర్మార్గులంతా, ఈ లంకా నగరంలో ఉన్న పాపాత్ములంతా పరమ క్రూరులు. ఇంతవరకు ఎంతో మందిని చంపారు, స్త్రీలను అపహరించారు, రావణుడితో పాటు మానభంగాలు కూడా చేశారు, చివరికి సీతామాతను కూడా అపహరించారు. కాబట్టి వీళ్ళకి దుఃఖమే రావాలి అని వెంటనే లంకంతా తగలబెట్టాడు. సీత రామస్మరణ చేసినంత మాత్రం చేత వాడు శోకం లేకుండా ఉంటుందా? ఉంటుంది. శోకంలో ఉన్నప్పుడు కూడా రాముడిని తలుచుకుంటే శోకాన్ని తొలగిస్తాడు ఆయన. అందువల్ల సీత ఏమో శోకిస్తోంది, ఆవిడ ఏడుస్తూ రామ అన్నది. హనుమంతుడు లంకను తగలబెట్టి అందరిని ఏడిపించాడు. ఏం ఏడ్చారంటే వాళ్ళు లంకంతా తగలబడిపోతుంటే హా తాత హా పుత్రక కాంతమిత్ర అని ఏడ్చారట. అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో పెళ్ళామా, కొడుక, మా కళ్ళ ముందు కాలి బూడిదైపోతున్నారా అని తగలబడుతున్న ఇళ్లలోంచి వాళ్ళు ఆర్తనాదాలు చేశారు, ఆక్రందనలు చేశారు. ఆ ఆర్తనాదాలు వింటూ ఆనందంతో పొలికించి పెట్టారు. ఎందుకంటే వాడు అంత క్రూరుడు కనుక. పాత బస్తీలో వాళ్ళందరినీ అలా తగలబెట్టినప్పుడు మనకు ఆనందం రావాలి, కానీ దుఃఖం ఎందుకు వస్తుందండి? కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, శుభ్రంగా తగలబెట్టి ఓ పక్కన ఏడిపిస్తూ రామ అన్నాడా లేదా? కాబట్టి ఏడుస్తున్న రామ అనాలి, ఏడిపిస్తున్న రామ అనాలి, ఏడవకున్నా రామ అనాలి. పాపాత్ముల్ని ఏడిపించినప్పుడు కూడా ఇది నా కోసం కాదు, రాముడి కోసం ఏడిపించాను అనుకున్నాడు కాబట్టి ఆయన ఆంజనేయుడు. ఎప్పుడు అహింస ఎంత గొప్ప ధర్మమో, పాపాత్ముల ఎడల అహింసనే పాటించడం కూడా నీచత్వం. అప్పుడు మనం హింస చెయ్యాలి. ధర్మహింస తథైవచ. కాబట్టి ఈ పాట సందేహం లేకుండా సార్థకమైన పాట. కాబట్టి నవ్వుతూ రామన్నట్టే ఏడుస్తూ రామానాలి, ఏడవకున్నా రామానాలి, ఏడిపిస్తూ కూడా రామానాలి. ఈ విధంగా మీ ఇష్టం ఏం చేసినా పర్వాలేదు. కొట్లో కూర్చుని అమ్ముతూ రామయ్యను, అమ్మకున్నా రామయ్యను, అమ్మిస్తూ రామయ్యను, దొంగతనం చేస్తూ కూడా ఈ మధ్యన ఒక ఆయన ఇది పాడాట. ఆ ఒక్కటి వద్దులేండి, వాడు ఎవడో గారి ఏం చేస్తున్నాను మరి దొంగిలిస్తూ రామయ్యను, దొంగిలించకుండా రామయ్యను అన్నాడు. ఏం చేసినా అన్నాం కానీ మరీ కొద్దిగా దొంగతనం లాంటి వాడి జోలికి వద్దు. కానీ సాధ్యమైనంత వరకు నిరంతరం తింటున్నా, తిరుగుతున్నా, త్రాగుతున్నా, పడుకున్నా, ఆఖరికి నిద్రపోతున్నా రామానాలి. మా నాన్నగారిని నేను చూశాను, అందువల్ల చెబుతున్నాను. మా నాన్నగారు నిద్రపోతుంటే ఆయన ఎవరన్నా రాత్రి వాళ్ళు లేపితే రామ రామ అని లేచేవారు. ఎంత అభ్యాసం చేశారండి ఆయన. అలా ఉండాలి. ఎల్ల వేళలో భగవన్నామస్మరణ చేయమని ఆదిశంకరుడు చెప్పాడు. భజగోవిందంలో వారికి ఇచ్చాడా, గోవింద గోవింద అనుకోరా, తద్వారా ఏమవుతుంది? ఆ అలవాటు నిన్ను అంత్యకాలంలో కాపాడుతుంది. మరణావస్థ వచ్చినప్పుడు ఎదురుగుండా భయంకరులైన యమకింకరులు కనబడితే ఏడుస్తూ లేక మలమూత్రాలు విడిచిపెడుతూ భయపెడుతూ ఇంకెవరినో తలుచుకోకుండా గోవింద అంటావు. గోవింద అనగానే ప్రాణం పోయిందా, నువ్వు వైకుంఠానికి పోతావు. అందుకని భజ గోవిందం, భజ గోవిందం. ఇది రావాలంటే ఏం చేయాలి? గురుభక్తి కలిగి ఉండాలి. ఆ గురుభక్తి విషయంలో శంకరాచార్యుల వారి దగ్గర ఉన్నటువంటి పద్మపాదుడు ఎటువంటి వాడు, మీరు ఆ స్థాయికి వెళ్ళిపోవాలి. శంకర్లు వారు అందులో ఆ భజగోవిందులో చివరిగా ఏం చెప్పారు? గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణ అంబుజ నిర్భర భక్త. గురువు పాదాలని అంబుజంతో పోల్చారు. అంబుజం అంటే తామర పువ్వు, పద్మం. గురువు గారి పాద పద్మముల మీద గాఢమైన భక్తి కలిగిన వాడు అచిరాత్ చాలా తొందరగా భవముక్త సంసార విముక్తి పొందుతాడు. కాబట్టి సంసారం నుంచి విముక్తి పొందాలంటే గురువు పాదమును విడిచిపెట్టకుండా నిరంతరం మనస్సులో జపించాలి.
అప్పుడు వాడికి హృదయంలో ఉన్న భగవత్ దర్శనం అవుతుంది. ఆదిశంకరుల వారు అద్భుతమైన విషయాలు కదండి. అసలు ఆయన ముట్టుకోనిది ఉందా? ముదాకరాత్త మోదకం అంటూ మనకి గణేశుడి మీద స్తోత్రం ఇచ్చాడు ఆయన. శివానంద లహరి, సౌందర్య లహరి, రామచంద్రుడి మీద స్తోత్రం. ఆఖరికి మనం భద్రాచలం వెళితే అక్కడ చేసే స్తోత్రం వామాంకస్థిత జానకి పరిల సత్కోదండ దండంకరైన స్తోత్రం మన శంకరాచార్యులు వారు ఇచ్చింది. ఆంజనేయుడి మీద అద్భుతమైన స్తోత్రం ఉన్నదండి, మహాద్భుతమైనది. అదే దూరీకృత సీతార్తి. ఏమిటి? దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామ వైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ పాతు హనుమతో మూర్తి. ఇది హనుమంతుడి గురించి ఆయన చెప్పిన గొప్ప శ్లోకం. ఇవాళ మీరందరూ హనుమంతుడు అయిపోయారు. మనందరూ హనుమంతుడు అయి సీతాదేవి ఆర్తి తొలగించి రాముడు అందులో ప్రతిష్ఠించాం. సీతాదేవి ఆర్తిని తొలగించిన వాడు ఆయన. రామ వైభవం అంటే ఏమిటో మనకి ప్రకటించిన వాడు. దారిత దశముఖ కీర్తి, రావణాసురుడి కీర్తిని చీల్చి చెండాడాడు. రావణాసురుడి కీర్తిని అపకీర్తి పాలు చేసిన వాడు ఆయన. రాముడిని ప్రతిష్ఠిస్తే రావణుడు రాడండోయ్. అందుకే రాముడి పరిపాలన ఉన్న ప్రాంతాల్లో సెలవు ఇచ్చారు, రావణాసురుడి పరిపాలనతో మాత్రమే సెలవు ఇవ్వలేదు. అందువల్ల రావణాసురుడి అపకీర్తిని పెంచి కీర్తిని తొలగించిన వాడు ఆయన. అటువంటి హనుమతో మూర్తి, హనుమంతుడి యొక్క మూర్తి పురతః మమ పాతు, నా ఎదురుగుండా నిలబడి నేను ఎక్కడికి వెడుతున్నా నేను వెళ్లే మార్గంలో నన్ను రక్షించుగాక. పురతః వెళ్లే మార్గం అన్నమాట. ఆ వెళ్లే ప్రతి ప్రాంతంలో నన్ను హనుమంతుడు రక్షించుగాక అన్నాడు. ఎంత అందమైన శ్లోకాలు. లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్నవాడు ఆయనే. లక్ష్మీదేవి మీద కనకధారా స్తోత్రం ఇచ్చిన పుణ్యాత్ముడు ఆయనే. ఆయన ఎన్ని స్తోత్రములు రాశాడో వాటి గురించి ఆలోచించడానికే మనకి సమయం సరిపోదు. అసలు 32 ఏళ్ల వయస్సులో అవతారం చాలించే ముందు ఆయన రాసిన ఇన్ని స్తోత్రాలు చదివి వాటి అర్థం చెప్పడానికి మనకు 100 ఏళ్ళ ఆయువు సరిపోవడంలా. మొత్తం కలియుగాంతం వరకు ఆయన రాసిన స్తోత్రాల మీద భాష్యం చెప్పుకుంటూ వెళ్ళినా కలియుగం అంత అయిపోతుంది, కానీ వాటిలో ఉన్న సారం పూర్తిగా చెప్పలేము మనం. అంత స్తోత్రం కేవలం అంత చిన్న కాలంలో ఇన్ని తీర్థయాత్రలు చేస్తూ 4 పీఠములు స్థాపించి ప్రపంచమంతా తిరుగుతూ యంత్రములు వేస్తూ ఆలయాలు పునఃప్రతిష్ఠ చేస్తూ మళ్ళీ ఇన్ని స్తోత్రాలు ఇచ్చాడంటే ఇంకా ఆయన గురించి మనం ఏం చెబుతామండి? శంకర శంకర. నేను మగవాటం లేకుండా చెబుతున్నాను, మాకు అసత్యాలు ఆడవలసిన అవసరం ఉండదు. మళ్ళీ ఆది శంకరాచార్యులు వారు మన శంకర విజయేంద్ర సరస్వతి రూపంలో నడిపిస్తారు. ఆయన ఉండగా ఆయన దర్శనం చేసుకుని మనందరం కలుద్దాం. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముగుర సుధారి వరణౌర భువన విమల యశోదాయక ఫలచారి బుద్ధిహీన తను జానికై సుమిరౌ పవన కుమార్ బల బుద్ధి విద్యా దేవు మొహి హరౌ కలేశ విహార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర కపీశ రామదూత అతులిత బలధామ అంజన పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ జయంతి కుమతి నివార సుమతే సంధి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంజిత కేశ ఆతవజ్ర సాంగే భూయగనే భూషాదే శంకర సుమన కేసరి నందన విద్యావాన్ గుణీయతి చాతుర రామ కాజ కరివే గో ఆతుర ప్రభుతే రసువే గో రసియా రామలఖన సీతా మన రసియా సూక్ష్మ రూప ధరి సియకి దిఖావా వికట రూప ధరి లంక జరావా हेम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर रघुवर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई सरस बदन तुम
तुमरो यशगावै असकै श्रीपति कंठल गावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद शारद सहित यम कुबेर दिक्पाल जहाते कवि गोविंद कहि सकै कहाते तुम उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो ताहि मधुर फल जानु प्रभु मुद्रिका मेलि मुख माही जगति लांघि गए अजर जनाही स्वर्गमता जगते सुगमानुग्रह तुम्हारे तेरे राम दुआरे तुम रखवारे सब पर राम तपस्वी राजा इनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै तासु अमित जीवन फल पावै चारो युग परताप तुम्हारा है पद सिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नव निधि के दाता अंतकाल रघुपति पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन हरि हनुमत से ही सर्व सुख हरि।